వెల్కమ్ టు అమరావతి డ్రీమ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో ఈ సిరీస్ రోడ్స్లో E9 అండ్ E10 రోడ్స్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. E9 రోడ్ N18 రోడ్ నుంచి N4 రోడ్డు వరకు సుమారుగా 13 కిలోమీటర్ల పొడవుగా నిర్మిస్తున్నారు. ఇప్పుడు మనం E9 స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఉన్నాం. ఎడం వైపున ఉన్నది N18 రోడ్ దాటగానే ఎడం వైపున ఇక్కడ ESI హాస్పిటల్ నిర్మాణం జరగబోతోంది. రోడ్డుకు రెండు వైపులా డక్ల నిర్మాణం కోసం మట్టిని తవ్విన విజువల్స్ మీరు చూడవచ్చు. ఇది N17 రోడ్. ఎడం వైపున ఉన్నది నెక్కల్లు గ్రామం. రెడ్ కలర్లో కనిపిస్తున్న పైపులు డక్లకు సంబంధించినవి ఇక్కడ కనిపిస్తున్నవి చూడవచ్చు. మీరు రెడ్ కలర్లో కనిపిస్తున్నవి పైపులు డక్లకు సంబంధించినవి. ఇక్కడ కనిపిస్తున్నది గ్రావిటీ కెనాల్. ఈ అడ్డ రోడ్ N16. ఎడం వైపున కనిపిస్తున్న స్థలం ప్రక్కనే ఉన్నది N15 రోడ్. N15 రోడ్డుకు ఆనుకొని ఉన్న స్థలంలోనే పొట్టి శ్రీరాములు గారి స్టాచ్యూని పెట్టడానికి సంబంధించిన వర్క్స్ను కూడా విజువల్స్లో చూడవచ్చు. లెఫ్ట్న కనిపిస్తున్నది N14 రోడ్. ఎడం వైపున ఉన్నది శాఖమూరు విలేజ్. ఈ గ్రామంకు ఆనుకొని కనిపిస్తున్నది N13 రోడ్. లెఫ్ట్ సైడ్న ఉన్నవి CBI బిల్డింగ్స్ నిర్మాణానికి సంబంధించిన ప్లేస్. N సిరీస్ రోడ్స్లో తరువాతది N12 రోడ్. ఇక్కడ చూస్తున్నది శాఖమూరు సెంట్రల్ పార్క్. ఈ పార్కును దాదాపు 300 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. దానికి సంబంధించిన డ్రోన్ విజువల్స్ చూడవచ్చు. ఈ పార్కును ఆనుకొని కనిపిస్తున్న రోడ్ N11. లెఫ్ట్న ఉన్నది ఐనవోలు విలేజ్. ఈ విలేజ్ దాటిన తర్వాత కనిపిస్తున్నది N10 రోడ్. N10 రోడ్ దాటిన తర్వాత N9 రోడ్. ఈ N9 రోడ్డు ఆనుకొని కుడివైపున LPS లేఅవుట్ యొక్క పనులు జరుగుతున్నాయి. విజువల్స్లో చూడవచ్చు. LPS లేఅవుట్స్ దాటగానే N8 రోడ్. నెక్స్ట్ వచ్చేది N7 రోడ్. ఇక ముందుకు వెళితే మనకు కనపడుతున్నది N6 రోడ్. దీనినే విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్ అంటారు. ఇక ఇది N5 రోడ్. కనిపిస్తున్నది మనకి N4 రోడ్. ఇక్కడ వరకు ప్రస్తుతం E9 రోడ్ పనులు జరుగుతున్నాయి. ఫ్యూచర్లో E9 రోడ్ని ఇంకా ముందుకు పొడిగించడం జరగవచ్చు. ఇప్పటిదాకా మనం E9 రోడ్ వర్క్స్ చూసాం. ఇప్పుడు E10 రోడ్డు యొక్క అప్డేట్స్ గురించి చూద్దాం. E10 రోడ్ను సుమారుగా 7 కిలోమీటర్ల పొడవుగా నిర్మాణం అయితే చేస్తున్నారు. ఇది N10 రోడ్ దగ్గర నుండి పెనుమాక దాకా నిర్మాణం జరుగుతున్నది. ఇదే N10 రోడ్. N9 రోడ్డుకు ఆనుకొని కుడివైపున BSR N9 రోడ్ బేస్ క్యాంప్ ఆఫీస్ పనులు విజువల్స్లో చూడవచ్చు. N10 రోడ్ దాటి ముందుకు వస్తే N9 రోడ్ వస్తుంది. అలాగే బేస్ క్యాంప్ ఆఫీస్ కుడివైపున RVR ADCL క్యాంప్ ఆఫీస్ 2ను కూడా విజువల్స్లో చూడవచ్చు.
కొంచెం ముందు వైపున ఎడం వైపున ఆర్వీఆర్ లేబర్ క్యాంప్ ఆఫీస్ 2 పనులు, కొంచెం ముందు వైపున ఎడం వైపున మనకు కనపడుతున్నవి ఆర్వీఆర్ లేబర్ క్యాంప్ ఆఫీస్ 2 పనులు. ఇవి దాటి ముందుకు వెళితే N8 రోడ్ వస్తుంది. N8 రోడ్ దాటిన తర్వాత E10 రోడ్ యొక్క పనులు అక్కడక్కడ జరుగుతుండటం మీరు చూడవచ్చు. ఈ కనిపించేదే N7 రోడ్. N7 రోడ్ దాటుకొని ఇప్పుడు మనం N6 రోడ్ అంటే విజయవాడ వెస్ట్ బైపాస్ దగ్గర ఉన్నాము. ఇక ఇదే రోడ్లో ముందుకు వెళ్తే ఈ రోడ్డుకు సంబంధించి జరుగుతున్న పనులు చూపించడం జరిగింది. ఇది కొండవీటి వాగు. దీనిని దాటిన తర్వాత N5 రోడ్ కనబడుతుంది. ఎన్టీఆర్ కాలనీ విజువల్స్ కూడా చూపించడం జరిగింది. ఇక్కడ కూడా రోడ్ వర్క్స్ జరుగుతున్నాయి చూడండి. ఇక ముందు వచ్చేది N4 రోడ్. ఇక్కడ దాకా ప్రస్తుతం E10 రోడ్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ సిరీస్ రోడ్స్ని ఇప్పటి వరకు E1 నుండి E10 వరకు అప్డేట్స్ మన ఛానల్లో చూపించడం జరిగింది. ముందు రోజుల్లో మన ఛానల్లో E11 నుండి E16 వరకు రోడ్ అప్డేట్స్ చూపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్.